దేవుని యొక్క వాక్యం ధ్యానించి మనమందరం కూడా మరొకసారి దేవుని కృపలో బలపరచటానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మొట్టమొదటిగా దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను. కారణం ఏంటి అంటే తప్పనిసరిగా ఈ గృహం తప్పనిసరిగా ప్రతి నెల కూడా పూజ తప్పకుండా ఏర్పాటు చేసినటువంటి ప్రార్థన కూటం. మరి అది ఏమాత్రం కూడా అర్థం కాదు, వృధా కాదు. మీరు ఎంతగైతే మరి దేవుని కొరకు మరి యొక్క ప్రార్థన కూటాన్ని జరిగిస్తూ ఉన్నారో తప్పనిసరిగా మీ తలపులను, మీ ఆలోచనలు కూడా, మీ ప్రయాసను కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. చూసి ఆయన మౌనం గుండే దేవుడు కాదు. మీ యొక్క ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూలపరిచి మరి మీకు కావలసినటువంటి ప్రతి ఒక్క ఆరోగ్యాన్ని, ఆత్మీయ జీవితాన్ని, అలాగే ఆశీర్వాదాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడని చెప్పి కూడా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ రాత్రి కాల సమయంలో మరి దురదృష్టమైనటువంటి రెబెకా విషయంలో కూడా మరి తప్పనిసరిగా ఆ బిడ్డ చేసినటువంటి ప్రార్థన ఫలితం, అలాగే ఆ బిడ్డ మరి కోరుకున్నట్టు విధంగానే మరి ప్రభు మరి ఈ ప్రార్థన కూటాలు ఆగిపోకుండా ఈ గృహం జరగటానికి ఆ బిడ్డ పడినటువంటి సంతోషం, ఆశ ఏంటి అంటే నా గృహంలో ప్రార్థన కూటం ఆగకూడదు, అది సాగిపోతూ ఉండాలని చెప్పి ఆ బిడ్డ యొక్క కోరిక కూడా ఈ విధంగా నడుస్తున్న విధానం బట్టి కూడా, నెరవేరుస్తున్న విధానం బట్టి కూడా ఈ గృహాన్ని బట్టి మరొకసారి గృహానికి హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితంలో స్థిరత్వం అనేది చాలా అవసరం. ఆ స్థిరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళటం అనేది చాలా, అది ఎంతో ప్రాముఖ్యత అని చెప్పుకోవడం మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకని పరిశుద్ధ గ్రంథము నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 108వ కీర్తన మొదటి నుండి 6 చరణాలు మనము ఒక్కసారి అలా ధ్యానం చేసుకుంటూ వెళదాం. 108వ కీర్తన మొదటి నుండి 6 చరణాల్లో మొట్టమొదటి చరణం రాసినటువంటి మాట ఏమిటి అంటే, 12వ మాట ఏమిటి అంటే, దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయును అనేటువంటి ఆ మొదటి చరణం మనకు కనబడుతుంది. దైవజనంగమా, ఈ రాత్రి కాల సమయంలో ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నమాట, ఒక స్థిరమైనటువంటి జీవితం, ఒక స్థిరత మనిషి యొక్క జీవితంలో ఒక స్థిరత్వం అనేది ఉండాలి. అది కూడా భక్తి జీవితంలో ఒక స్థిరత్వాన్ని కలిగి ఉండాలి అనే దాని గురించి ఈ రాత్రి కాల సమయంలో మాట్లాడుతూ మనం ఎక్కువగా మరి ప్రభు మీదే మనం ఆనుకున్నాం, ప్రభు మీద ఆధారపడుతున్నాం. ఏ విషయంలోనే కానీ ప్రతికూల పరిస్థితుల్లో కావచ్చు, అనుకూల పరిస్థితుల్లో కావచ్చు, ప్రతి విషయంలో కూడా మనము ప్రభుని ఆధారంగా చేసుకుని ప్రభు మీద ఆనుకుని మనం స్థిరమైనటువంటి వాడు క్రీస్తు అని చెప్పి గ్రహించి, అయ్యా మాకు కూడా స్థిరత్వం కలిగించని చెప్పి మనం ఎంతగానో ప్రభు పట్ల ఒక చక్కటి దృఢ సంకల్పాన్ని కలిగి విశ్వాసం ముందు కొనసాగుతున్నాం. అందుకనే ఈ 108వ కీర్తనలో కీర్తనకారుడు మొదటి మాట రాస్తూ అంటున్నట్లు మాట ఏమిటంటే, దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది అని మాట జ్ఞాపకం చేశాడు. ఎప్పుడైతే నా హృదయం నిబ్బరముగా ఉందో నేను పాడుచు, నేను ఏం చేస్తానంటే నేను స్తుతిగానము చేస్తూ ఉన్నాను, నా ఆత్మ కూడా, అంటే ఇక్కడ రాయబడేటువంటి మాట ఏమిటంటే నేను పాడుతున్నాను, నేను స్తుతిగానము చేస్తున్నాను, నా ఆత్మ కూడా ఇదిగో నిన్ను కూర్చున్నటువంటి గానము చేసే విధంగా ఉంది అనేటువంటి ఆ మాట కూడా అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, శారీరకమైనటువంటి స్థుతి, ఆత్మ సంబంధమైనటువంటి స్థుతి, అంటే ప్రభువులో స్థిరముగా ఉన్నటువంటి వానికి ప్రభు ఇచ్చేటువంటి గొప్ప దీవెన, ఆశీర్వాదం ఏంటి అంటే, మనము శారీరకంగా, అంటే అందుకనే త్రియేక దేవుని నామముని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం. అలాగే మూర్తిమత్వం, అంటే మనలో శరీరము, ఆత్మ, ప్రాణము అనేది దేవుడు మనకి ఇచ్చాడు కనుక ఇక్కడ శరీరముతో ప్రాణమైనటువంటి శరీరము ఏం చేస్తుంది అంటే తప్పనిసరిగా మరి ఆయన నామాన్ని పాడుతుంది, లేదా ఆయన స్తుతిగానం చేస్తుంది. ఆత్మ కూడా ఏం చేస్తుందంటే పాడుతుంది, స్తుతిగానం చేస్తూ ఉంది అనేటమాట. ఎందుకు ఆత్మ కూడా పాడుతూ స్తుతిగానం చేస్తుంది, ప్రాణంతో శరీరం కూడా ఎందుకు స్తుతిగానం చేస్తుంటే ఒకటే కారణం, వారి యొక్క హృదయము నిబ్బరంగా ఉంది అనేటి మాట జ్ఞాపకం చేస్తుంది. అంటే ఒక స్థిరంగా ఉంది, ఏ మాత్రం కూడా అటు ఇటు తొట్టిల్లకుండా మరి చక్కగా ఒక స్థిరత్వాన్ని కలిగి ఉంది అనేటువంటి ఆలోచన అక్కడ ఆ కీర్తనకారుడు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అలా చెప్పిన తర్వాత 2వ వచనంలో ఏమని అక్కడ మాట్లాడాడంటే, అక్కడ స్వరమండలమా, ఇక అలాగే సితార
మేలుకొనుము అనే మాట చెప్పాడు. నేను వేకువని లేచెదను అనేటువంటి ఆ మాటను కూడా ప్రస్తావించాడు. స్వరమండలమా అలాగే సితారా మేలుకొనుము, నేను వేకువని లేచెదను అనేటువంటి ఆ మాటను కూడా జ్ఞాపకం చేశాడు. అంటే ఇక్కడ ఎందుకు ఒక స్వరమండలమా సితారా నువ్వు మేలుకొనుము అనేటువంటి మాట జ్ఞాపకం చేశానంటే, నేను వేకువని లేస్తాను అనే మాట కూడా జ్ఞాపకం చేశాను. ఆయన రిపకంపై ఆత్మ సంబంధించుకుంటున్నాను. అయ్యా బిడ్డ నా భర్తనే బిడ్డలపై నీ ఆత్మ సంబంధించుకుంటున్నాను. ఆయన అయ్యా భర్త చేసే పని పట్ల తోడు నీడగా ఉండమని తెలుస్తున్నాను. నీకే వందనాలు చేస్తాను తండ్రి. అయ్యా నా తండ్రి నా ఇస్తయ్యా బిడ్డల చదువుల్లో తోడు నీడగా ఉండమని తెలుస్తున్నాను. అయ్యా నీకే వందనాలయ్యా. అయ్యా నా తండ్రి సంతోషించిన ఆరోగ్యం బలమును శక్తిని ధరిస్తున్నా తెలుస్తున్నాను తండ్రి. మనము నా ప్రభుత్వం గొప్పని ఆత్మ సంబంధించిన తండ్రి. అయ్యా నా ప్రభుత్వం మేమందరం కూడా ఇక్కడ నా తండ్రి పాటలతో వాక్యాలతో ఉంటుంటే బిడ్డ ఎక్కడ ఉంటున్నాడో మాకైతే తెలియదు నా తండ్రి. మళ్ళీ నెలలో నా ప్రభుత్వం నా తండ్రి మా కూటంలో చేరుకునే బాధ్యత మా బిడ్డపై దయచేసి తెలుస్తున్నాను ప్రభుత్వం. నీకే వందనాలు సూత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. తండ్రి తండ్రి నాయన అయా దైవజనులు వాక్యం చెప్తున్నాను తండ్రి. ఆ వాక్యానుసారంగా నడుచుకునే మధ్య మా అందరికీ దయచేసి నడుస్తున్నాను. అయా శివులారా ఈ మనసారా గ్రహించే మనసును మాకు దయచేసి నడుస్తున్నాను. నీకే వందనాలు సూత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. అయా దైవజనుల కుటుంబం